ఈ వృశ్చిక రాశిలో అంటే 5వ స్థానంలో గ్రహాలు ఉండడం మూలకంగా కొన్ని మంచి ఫలితాలను మనము ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 5వ స్థానము గోచార రీత్యా దుస్థానం అయినప్పటికీ సూర్యుడు 5వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు కూడాను మొదటి పక్షంలో మొదటి వారంలో ప్రతికూలంగా ఉన్నాడు. అయినప్పటికీ కర్కాటక రాశి వారికి ఈ సూర్యుడు 5వ స్థానంలో ఉండడం మూలకంగా కొంత మంచి పనులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే చదువుకునేటువంటి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు కూడాను ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. మీకు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ రాహు ప్రీత్యర్థమై కొన్ని జపాలు కానివ్వండి, మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, దుర్గామాతను సేవించడం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాలను కూడాను మీరు ఇగ్నోర్ చేయకుండా వాటిని మీరు ఆచరించినట్టయితే ఇంకనూ సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. శుభం.